హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ విత్ మురళి. నా పేరు మురళి కొప్పుల. ఈ వీడియోలో మనం ఆన్లైన్లో బైక్ ఎలా బుక్ చేయాలో చూద్దాం. మీరు ఫోన్లో అయినా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ల్యాప్టాప్లో చేసి చూపిస్తాను. ఎందుకంటే మనం వీడియోకి స్క్రీన్ సైజ్ సెట్ చేయాలి కదా. సో ప్రాపర్గా మీరు చూడాలంటే నేను ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డ్ చేసి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫోన్లో చేస్తే మళ్ళీ వీడియో మోడ్కి ఇది కట్ అయిపోతుంది. సో ఫోన్లో చేయట్లేదు, బట్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ఇది. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్లో అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అని, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇక్కడ ఆన్లైన్లో చూపించేది ఏంటంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఆ ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు. మీ దగ్గర ఇంకా క్రెడిట్ కార్డు ఉంటే దాని మీద ఇంకా ఆఫర్ వస్తుంది. ఆన్లైన్ బుకింగ్ అనేది ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, మీరు ఒకేసారి క్యాష్ పే చేసి మీరు బైక్ తీసుకుందామని షోరూమ్కి వెళ్ళేటప్పుడు, మీ దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డు ఉండి పే చేయాలనుకునేటప్పుడు ఈ ఆన్లైన్ బుకింగ్ అనేది ప్రిఫర్ చేయండి. లేదా మీరు ఈఎంఐతో కట్టాలనుకుంటున్నారనుకోండి, ఇందులో బుక్ చేసినా నార్మల్గా షోరూమ్కి వెళ్ళి తీసుకున్నా ఒకలాగే ఉంటుంది. సో ఈఎంఐ ప్రాసెస్ వాళ్ళు అయితే ఇగ్నోర్ చేయండి. యూట్యూబ్లో ఆన్లైన్లో బైక్ ఎలా బుక్ చేయాలో ఒక్క వీడియో కూడా ప్రాపర్గా లేదు. నేను అన్ని చెక్ చేశాను. సో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎవరైనా కొత్తగా బైక్ కొనాలనుకున్నా, లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు ఒక ప్రోడక్ట్ ఇప్పటి వరకు ఏదైనా ఆర్డర్ చేసి ఉంటే అక్కడ డెలివరీ అడ్రస్లో మీ ఊరు పేరు ఇచ్చి ఉంటారు కదా. బేస్డ్ ఆన్ మీ ఊరు పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ షోరూంలో తీసుకోవాలి అనేది బేస్డ్ ఆన్ మీ కరెంట్ లొకేషన్ బట్టి ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్లో ఆన్లైన్ బుకింగ్ తీసుకునే షోరూమ్స్ అన్ని లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో మీ నియర్ బై షోరూమ్ ఏదైనా ఉంటే అది క్లిక్ చేసుకోండి, అక్కడ డెలివరీ వస్తుంది. అక్కడ నుంచి మీరు డెలివరీ తీసుకోండి. అంతే సింపుల్. ఇదే ఇలాగే ఉంటుంది ప్రాసెస్. ఇది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో చూస్తాను. ఇది నా అమెజాన్ అకౌంట్. ఇక్కడ నా డెలివరీ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అని పెట్టాను. సో దట్ మనకి బైక్ని డెలివరీ చేసే షోరూమ్ లిస్టు హైదరాబాద్లో ఏమున్నాయో అవన్నీ వస్తాయి. బేస్డ్ ఆన్ మీ సిటీ బట్టి ఆ షోరూమ్స్ లిస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ సర్చ్ బార్లో పల్సర్ N150 అని టైప్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు పల్సర్ N150ని ఎలా బుక్ చేయాలో చూపిస్తాను. అలాగే మీకు నచ్చిన బైక్ని నేమ్ ఇక్కడ టైప్ చేసి సర్చ్కి వెళ్ళి అక్కడ ఆ బైక్ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగో ఇక్కడైతే పల్సర్ N150 అనేది రైట్ ఎడ్జ్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ బైక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీకు నచ్చిన కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ కలర్ని బట్టి కూడా ప్రైస్ మారిపోతూ ఉంటాయి. లైక్ హంటర్ 350 లాగా, అది బ్లూ కలర్ వచ్చేసి చాలా హై ప్రైస్ ఉంటుంది వేరే కలర్స్తో కంపేర్ చేస్తే. బట్ ఇక్కడ వచ్చేసి ఈ బైక్ అయితే మీరు ఇక్కడ వైట్ బుక్ చేసి షోరూమ్కి వెళ్ళి వేరే కలర్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి బజాజ్ పల్సర్ N150 ట్విన్ డిస్క్ వేరియంట్. ఇక్కడ చూపించేది ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ కాదు. చాలామంది ఇదే ఆన్ రోడ్ ప్రైస్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. మళ్ళీ ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మనకి లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజు అని కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అవి మీరు బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు ఆ షోరూమ్ వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. ఆఫర్స్ టైంలో నేను చూసినప్పుడు ఈ ప్రైస్ అనేది 1,15,000 ఉంది. పైగా ఇక్కడ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే దాని మీద కూడా ఆఫర్స్ వచ్చాయి. మొత్తం ఓవరాల్ 15,000 డిఫరెన్స్ నేనైతే చూశాను. ఇదంతా బైక్ స్పెసిఫికేషన్. ఇదంతా డీటెయిల్గా చదవండి, ఏ మిస్టేక్ చేయమాకండి. ట్విన్ డిస్క్కి సింగిల్ డిస్క్కి డిఫరెన్స్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రైట్ ఏజ్లో చూస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్తో పాటు ఫ్రీ డెలివరీ, డేట్, ఇంకా మీ కరెంట్ లొకేషను, ఈ బైక్ ఎక్కడ తీసుకోవాలో ఆ షోరూమ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. బై డిఫాల్ట్గా ఈ షోరూమ్ వేసేది అమెజాను. మీకు ఒకవేళ ఈ షోరూమ్ చాలా దూరం అనుకుంటే అది మార్చుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇదేమో బజాజ్ డెక్కన్ ఆటోమొబైల్ సికింద్రాబాద్ అంట. ఇది నాకైతే చాలా దూరం. సో దట్ నేను ఇది మార్చాలనుకుంటున్నాను. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్ ప్రోడక్ట్ అనేది మన ఇంటికి డెలివరీ అవుతుంది కదా, అలాగే బైక్ కూడా డెలివరీ అవుతుందని అసలు అనుకోమాకండి, అలా అవ్వదు. బై డిఫాల్ట్గా వచ్చిన ఈ షోరూమ్ కాకుండా మనకి నచ్చిన షోరూమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ అదర్ సెల్లర్స్ ఆన్ అమెజాన్ ఉంది కదా, ఇదేంటంటే మన కరెంట్ లొకేషన్లో ఇంకా బైక్స్ని డెలివరీ చేసే షోరూమ్స్ లిస్ట్ అంతా ఇందులో ఉంటుంది. నా కరెంట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కదా, సో హైదరాబాద్లో రిమైనింగ్ షోరూమ్స్ లిస్ట్ అంతా ఇందులో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్, అదర్ సెల్లర్స్ ఆన్ అమెజాన్. సో ఇది క్లిక్ చేస్తే మీ సిటీలో కూడా ఉన్న రిమైనింగ్ షోరూమ్స్ లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ రిమైనింగ్ షోరూమ్స్ అన్నమాట, హైదరాబాద్లో ఉన్నవి. ఇవి ఒక్కొక్క షోరూమ్ ఒక్కొక్క డెలివరీ డేట్ ఉన్నాయి. సో అబ్జర్వ్ చేయండి. మీకు దగ్గరలో చాలా తక్కువ టైంలో డెలివరీ చేసే ఒక షోరూమ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయండి.
నా సజెషన్ ఏంటంటే మీరు అనుకున్న షోరూమ్కి ఒకసారి కాల్ చేసి అక్కడ ఈ బైక్ స్టాక్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత యాడ్ టు కార్ట్ అని కొట్టండి. అప్పుడైతే మీకు బైక్ ఫాస్ట్ డెలివరీ అవుతుంది, లేదంటే టైం పట్టింది. సో ఇక్కడ యాడ్ టు కార్ట్ కొడితే ఇక్కడ కార్ట్లో ఓపెన్ చేసి ఇలా ఉంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, షోరూము, ఫ్రీ డెలివరీ, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రొసీడ్ టు పే. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో డెలివరీ అడ్రస్. ఈ డెలివరీ అడ్రస్ ఏంటంటే ఇక్కడ మీకు జనరేట్ అయ్యే ఇన్వాయిస్లో ఈ డెలివరీ అడ్రస్ వస్తుంది. ఇక్కడ ప్రాపర్గా ఇవ్వండి. ఆ తర్వాత పేమెంట్ మోడు, ఇది మోర్ దెన్ 1 lakh ఉందనుకోండి, యూపీఐస్ పనిచేయవు కదా, సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా కార్డు ఉంటే ఆ కార్డు ద్వారా పే చేయాలి. ఆ తర్వాత ఆప్షన్ ఏంటంటే ఆఫర్స్ అంటే ఏంటంటే అమెజాన్ ప్రైమ్ అనే అకౌంట్ ఉంటుంది కదా, అది తక్కువలో వస్తుంది. ఇక్కడ ఒకవేళ మీకు నచ్చితే తీసుకొని, లేదంటే నో థ్యాంక్స్ అని కొట్టండి. తర్వాత ఫోర్త్ పాయింట్ ఇంపార్టెంట్, రివ్యూ ఐటమ్స్ అండ్ డెలివరీ. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓటీపీ అని ఉంది కదా, ఇది డెలివరీ టైంలో షోరూమ్ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇది మీరు వాళ్ళు ప్రొసీడింగ్ చేసిన తర్వాత వస్తుంది. ఇక్కడ ఈ పేజ్లో ఏముంది, మీ బైక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ ఏ షోరూమ్లో తీసుకోవాలని ఉంది, ఇంకా డెలివరీ ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైము, ఆ బైక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా. ఇదంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ప్లేస్ యువర్ ఆర్డర్ అండ్ పే అని ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. అది పేమెంట్ మోడ్కి తీసుకెళ్ళింది. బేస్డ్ ఆన్ యువర్ పేమెంట్ మోడ్ మీరు పే చేయండి. అది ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. ఆ ఇన్వాయిస్ తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న షోరూమ్కి వెళ్ళండి. వాళ్ళు ఫర్దర్ ప్రొసీడింగ్ చేసి మీకు బైక్ డెలివరీ ఇస్తారు. చూసారు కదా, ఇంతే సింపుల్గా మనం ఆన్లైన్లో బైక్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ మీరు బుక్ చేయడానికి ఆలోచిస్తున్నారు అనుకోండి, లైక్ మోర్ దెన్ 1 lakh 2 lakhs బైక్ ఇలా ఎలా నమ్మొచ్చు అని ఇంకా డౌట్గా ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిపోండి. షోరూమ్కి వెళ్ళి మీరు ఆన్లైన్ డెలివరీ ఇస్తారా లేదా అని అడగండి. అలా ఇస్తాం సార్ మేము అంటే, ఆన్లైన్ డైరెక్ట్గా బుక్ చేయమండి. ఒక 500 తీసుకుంటారు అంతే, బెస్ట్ కదా. అప్పుడైతే ఒక 500 తీసుకుంటారు అంతే, అది కూడా బెస్టే. మీకు ఇంకా రిస్క్ అనిపిస్తే అలా చేయండి, లేదంటే ఆ 500 కూడా సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎలా బైక్ బుక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.